నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరబ్రహ్మకు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వారఫలాలను చూద్దాం. కర్కట రాశి వారికి నిర్ణయాత్మకమైన విషయాల్లో కొంత క్లారిటీ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్న విషయంలో కొంత క్లియర్గా ఉండే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ కలిగి ఉంటారు. చేస్తున్న పని విషయంలో ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు బెటర్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా పెట్టుబడులు కానీ, నూతన విషయాల్లో కొంత క్లారిటీ కానీ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. శక్తి వంచన లేకుండా మీరు ఏ పని చేసినా కూడా కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఏదైనా చేసే విషయంలో కొంత క్లారిటీ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనుల విషయంలో మంచి క్లారిటీ రావడం, కొంత డెవలప్మెంట్ రావడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు కొంత బెటర్మెంట్ కానీ, కొంత సక్సెస్ కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఉద్యోగ విషయంలో కొంత డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాత్మకమైన నిర్ణయాల విషయాల్లో కొంత క్లియర్గా ముందుకెళ్ళడం కానీ, కొంత డెవలప్మెంట్ కానీ, సక్సెస్ రావడానికి కానీ అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా అమ్మవారిని పూజించడం, అమ్మవారిని చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.